అత్తయ్య చేసిన పప్పుచారు రెసిపీ అందరికి నచ్చింది. చాలా కంఫర్ట్ ఫుడ్ లాగా ఎలాంటి మసాలా లేకుండా వేసింది. సో అలాగే పాతకాలంలో పప్పు వేసింది, అదిగో మీతో షేర్ చేస్తాను. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమిటీ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఈరోజు పన్నీర్ కర్రీ చేశాను చాలా రోజుల తర్వాత. తేజుకి చాలా ఇష్టం, కానీ ఈ మధ్య ఎప్పుడు చేయాలన్నా వద్దన్నాడు. ఈరోజు వాడే అమ్మ పన్నీర్ చేయవా అన్నాడు. సో నేను కడాయి పన్నీర్ చేశాను. కడాయి పన్నీర్లో ఆనియన్స్, క్యాప్సికమ్స్ లేవంటే మా పిల్లలు తినరు. కడాయిలో వేసినప్పుడు కడాయి పన్నీర్ అని పేరు పెట్టిన. గిన్నెలు చేస్తే గిన్నె పన్నీర్ అందునేమో తెలియదు. నేను ఎప్పుడు చేసిన పన్నీర్ ఒకేలా చేస్తాను. సో పన్నీర్ ఉంది కదా, శేఖర్ చపాతీ తింటావా అంటే తింటా అన్నాడు. ఈ ఉడకపోతాకో ఏమోనండి, అసలు చపాతీలు కానీ వేరే వేరే రెసిపీలు ట్రై చేయడమే మర్చిపోయానండి. అసలు అవ్వట్లేదు, వంటింట్లో ఎక్కువ కూర్చోలేకపోతున్నాం. నిన్న రవ్వ లడ్డూలు చేస్తుంటే కూడా అత్తయ్యకి నాకు చాలా కష్టమైంది, అంత ఉడకపోతా. సో సిటీలో మేబీ వర్షాలు పడవచ్చు, కానీ ఇక్కడ ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలేదు ఊర్లో. సో ఇక్కడ చపాతీ చేసేటప్పుడు చాలామందికి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది చపాతీ, సరిగా పొంగది అంటారు కదా. సో మీరు నేను ట్రై చేసినట్టు చేయండి, చపాతీ చాలా బాగా పొంగిద్ది. లైవ్లో చూపిస్తాను. నార్మల్గా వీడియోలు తీసినప్పుడు మనకు చపాతీలు పొంగాయి, బట్ ఈరోజు నా అదృష్టం పొంగింది. మీరు ఏదైనా చూడండి, ఎవరు లేనప్పుడు రౌండ్గా వచ్చే పూరి, ఎవరు ఉన్నప్పుడు రౌండ్గా రాదు. ఎవరు లేనప్పుడు స్లిమ్గా వచ్చే పేపర్ దోశ, ఎవరు ఉన్నప్పుడు అట్లా రాదు. సో అలానే పూరీలు అంతే, మన ఇజ్జత్ ఇస్తాయి, చపాతీలు మన ఇజ్జత్ ఇస్తాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది. అది నేను వీడియో క్లిప్ తీయని చూడండి, ఆ చపాతీలు మంచిగా వస్తాయి అన్నమాట. సో ఏం లేదు, పిండి ముద్దని రౌండ్గా తిప్పి అందులో పూర్ణంగా పెట్టినట్టు కొంచెం పిండి పెట్టాలి, తర్వాత తాలవాలి. ఆ చపాతీ చాలా బాగా పొంగిద్ది. మీకు ఓపిక ఉంటే మీరు 4 మడతలు వేసుకోవచ్చు. నాకు ఆ 4 మడతలు వేసే వరకు అస్సలు ఓపిక ఉండదు, కాబట్టి ఇది నేను షార్ట్కట్లో నాకు నేను కనుక్కున్నాను అనమాట. చపాతీ పిండి కలిపేటప్పుడు ఫిక్స్ అయిపోయాను. సాటర్డే అత్తయ్యకు ఫాస్టింగ్ ఉంటుంది, అత్తయ్య చపాతీలు తినేస్తారు. అండ్ మాకు ఇద్దరికి అన్నం తినాలి లేదు, అండ్ మిగిలితే రేపు పొద్దునగా చాలా తినొచ్చానంటే ఒక 12-13 చపాతీలు అయ్యేటట్టుగానే పిండి నానబెట్టేస్తాను అనమాట. పిండి ఇది ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ అంట, ఎన్ని నీళ్ళు పోసినా అడైపోతున్నాయి, పిండి అయితే మెత్తగా అవుతలేదు. చాలాసేపు కలిపితే కానీ పిండి మెత్తగా అవ్వలేదు. సో తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి పిండి వేసి మిక్స్ చేసి రౌండ్ చేయండి, చపాతీలు తాలవండి, అంతే. చాలా సింపుల్, చాలా బాగా వస్తాయి. సో చపాతీలలో ఫుల్కా తింటే వెయిట్ లాస్కి మంచిది అంటారు. మీరు చపాతీలు తిన్నా అన్నం తిన్నా ఒకటేనండి. సో 2 సేమ్ క్యాలరీసే ఉంటాయి. సో మీరు అన్నం తినాలనుకుంటే చపాతీ కంటే అన్నం తినే బెటర్, ఎందుకంటే అన్నం తింటే కొంతమంది కడుపు నిండుతుంది. సో అట్లా. తర్వాత ఇవి నేను చేసే రెసిపీలో వన్ ఆఫ్ మా అత్తయ్య ఫేవరెట్ రెసిపీ ఇది, కోడిగుడ్డు కారం. చాలా బాగుంటుంది. ఒక ఎగ్ కొంచెం అన్నంతో కొంచెం కారంతో అన్నం అంతా తినేయచ్చు. మా అత్తయ్యకి చాలా ఇష్టం నేను చేస్తే, అప్పుడప్పుడు అడుగుతారు. సో పన్నీర్ కర్రీ అత్తయ్య ఎక్కువ ఇష్టంగా తినరు, సో అందుకని ఎగ్ కారం చేస్తాను. సో ఇట్స్ టైమ్ టు గుండె నిండా గుడి అంటారు. మా వాళ్ళు రోజు చూస్తారు, దే లైక్ ఇట్. నాకు కూడా అంటించారు, ఐ ఆల్సో లైక్ ఇట్. బట్ నేను 4-5 ఎపిసోడ్ మిస్ అయినా ఫీల్ అవ్వను. మా వాళ్ళు ఫీల్ అయ్యి హాట్స్టార్లో మళ్ళీ మిగిలినవి కూడా చూస్తారు. సో అట్లా అనమాట. తర్వాత రితుగాడు నిద్రలు ఇచ్చాడు. చాలాసేపు టైంలో పడుకోబెట్టామన్నమాట. పడుకోబెట్టాం కాదు, వాడు నిద్ర వచ్చి పడుకున్నాడు. సో అది కాస్త గుండె నిండా 1 గంటలు 9:30 ఎప్పుడు వస్తుంది, అప్పుడు లేచిండు. ఇక రాత్రి మా అందరికీ దిప్పుడే. మా శేఖర్ అత్తయ్య పడుకుంటారండి, వాడు నాకే చెప్తారు. సో నా టెన్షన్ అంతా అదే ఉంటుంది. అండ్ వాడిని నైట్ టైంలో పడుకోబెడితే వాడు ఏం చేస్తాడు తెలుసా, అర్ధరాత్రి మెలకువ అవుతుంది. ఇక అప్పుడు నాకు కాళ్ళు వస్తున్నాయి అమ్మ, నాకు చేయి వస్తున్నాయి అమ్మ, ముచ్చట పెట్టమ్మా అని సాగొడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు నైటే కిచెన్ అంతా కడుగుతాను ఫిక్స్ అయిపోయాను. సో ఎందుకంటే అప్పుడు మా రమ్య వాళ్ళు బోనాలు చేసుకుంటా అనుకున్నారు. సో లెక్కకు చూస్తే ఈ వీడియో తీసిన తెల్లారి రమ్య వాళ్ళు రావాల్సింది, మార్నింగే వాళ్ళకి బోనాలు. సో మార్నింగ్ అట్లా ఉంటే మనకి ఇల్లు కడగడం ఇవన్నీ ఒకేసారి కాదని నేను స్టవ్ కడిగేస్తాను, అలాగే వంటిలుగా షాంపూ వేసాను. ఇందులో షాంపూ కొంచెం డెటాల్ వేసి కడుగుతున్నాను అనమాట. సో వంటిలుగా కడిగాను, ఎందుకంటే పొద్దున ఎక్కువ టైం పట్టదు కదా అని. మెయిన్ ఇల్లు హాల్గా కడుగుతా అంటే అత్తయ్య రేపు పొద్దున కడగొచ్చు తీ బిడ్డ ఏమొద్దు అనింది. సో ఇప్పుడు ఇవన్నీ కడిగి పెట్టాను అనుకోండి, పొద్దున ఆగమవుదు. హాల్ ఒకటి అత్తయ్య కరువు పనికి పోయి వచ్చేలోపు కూడా నేను కడిగేయచ్చు అనమాట. సో ఈ వీడియో తీసింది మన తేజ్ బంగారం. సో అట్లా 2 సార్లు హాల్ అంతా
వంటిల్లంతా కడుక్కొని వచ్చాను. తర్వాత శేఖర్ గారు తన వర్క్ జరుగుతూనే ఉంది, ఏం సాఫ్ట్వేర్లో ఏమోనండి. సో ఇలా వర్క్ అసలు ఫుల్ స్టాపే ఉండదు. ఫ్యామిలీతో నాకు ఉన్న సాటర్డే సండే కూడా అయితే మండే రోజు ఇవ్వాల్సిన వర్క్ నేను చేస్తారు, లేకపోతే ఫ్రైడే మిగిలిన వర్క్ అని చేస్తూ ఉంటాం. సో అట్లా మొత్తానికి చాలా బిజీ బిజీగా ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్. సో తర్వాత ఏంటంటే ఏంటోనండి, సమ్మర్లో బల్లన్నిటికీ డెలివరీ అవుతుందా అండి? మా ఇంట్లో ఏడ బల్లి పిల్లలేనండి. సో అన్నిటి మీద మూతలు జాగ్రత్త పెడుతున్నాం, ఏది ఎండలో వచ్చి పడేది తెలీదు. సో ఫుడ్ పాయిజన్ అవుతుంది, పాపం అదిగో చచ్చిపోతుంది. సో అట్లా ఈ బల్లులు వీటిలో రూల్ ప్రకారం ఇవి గోడ మీద ఉండాలి, కానీ చాలా వరకు మా వాషింగ్ మిషన్ ఉందా దాని కిందో బల్లి ఉంటుంది, అది డెలివరీ అయి చచ్చిపోయిందేమో, ఈ మధ్య కనిపించట్లేదు. నేను వాషింగ్ మిషన్ పోయే దగ్గరికి పోయిన ప్రతిసారి అది లోపలికి ఉరికింది. అదో రకమైన యాంగ్జైటీ వస్తుంది నాకు చాలా భయం. బల్లు అన్న, కాక్రోచ్ అన్న, ఎలుకలు అన్న, బేసికలీ ఏదైనా భయం, మనుషులంటే తప్ప. ఓకే, డాగ్స్ అంటే ఇష్టం. తర్వాత బోల్ తోమేశాను, అంత అయిపోయాక స్నానం చేశాను, అంత అయిపోయాక స్టార్ట్ అయిందండి చేతి మంట. ఏంటోనండి, నాకు కొన్ని లిక్విడ్స్ కానీ ఈ బౌల్ తోమే లిక్విడ్స్ కానీ ఏమైనా పడకుంటే చేతి మంట పడుతుంది. అండ్ ఈరోజు మధ్యాహ్నం ఇల్లంత కుండకి వెళ్ళొచ్చాను కదా, స్టవ్ తోమిన. సో ఇల్లంత కుండలో లిక్విడ్ లేదు, సబ్బు ఉంది. మేబీ దానివల్లనేమో మధ్యాహ్నం నుంచి నాకు చెయ్యి మంటగానే ఉండే అనమాట. సో తర్వాత ఏంటంటే ఇచ్చండి మా తేజుగాడు వాడు టైమింగ్ సెట్ కాక ఎప్పుడు చూస్తే అప్పుడు ఆ బొమ్మలు ఫోన్ ఇస్తే చాలండి ఆ బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు. ఫోన్ నాకు చాలా తక్కువ ఇస్తారు తెలుసా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఊళ్ళో ఎంతైనా ఉడకపోయింది, సాయంత్రం ఇలా బయట కూర్చుంటే చాలా బాగుంటుంది. సో నా చేతికి మంట అస్సలు తగ్గుతలేదు. సో నాకేంటంటే ఇప్పుడు నాకు చేతికి మంట పడుతుంది కదా, శేఖర్ చేయి పెట్టాను అనుకోండి, ఆయనకు ఆ మంట తెలుస్తుందని ఫీలింగ్ కొద్దీ ఊకే పెడతా ఉంటాడు. సో చెప్తాడు అనమాట, నువ్వు పెట్టినా నాకేం అర్థం కాలేదు. మళ్ళీ మనం బోళ్ళకి లిక్విడ్ వాడింది బెటర్ అండి. ఈ సబ్బులు చాలా హార్ష్గా వస్తున్నాయి, మనం బట్టలు పిండినా కూడా బట్టల సబ్బులు కూడా దారుణంగా వస్తున్నాయి ఇప్పుడు. సో వాటిలో కెమికల్స్ ఎక్కువ కలుపుతారు, మరి ఏమవుతుందో తెలియదు. కానీ చేతి మంట మధ్యాహ్నం ఎప్పుడో ఇల్లందుకుంటే బోల్ తోమితే ఆ స్టవ్ అడితే ఇక్కడ దాకా కూడా మండుతుంది. సో ఇంకో అప్డేట్ ఇవ్వాలి మీకు, మన పిట్ట స్టోరీ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడాను ఈ పిట్టలు కనిపిస్తలేవండి, సడన్గా కనిపిస్తలేవు. రేపు పొద్దున అసలు అలా ఏమైందో కథ చూద్దాం, మీకు షేర్ చేస్తాను. సో నేను వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటున్నానో అన్ని రోజులు పిట్టలు కిచకిచని తిరిగేవి, ఈ మధ్య కనిపించట్లేదు. సో నేను అంతా పని అంతా అయిపోయాక వాయిస్ వచ్చి ఇంట్లోకి వచ్చాను అనమాట. సో ఈలోపు మా అత్తయ్య లేచి నన్ను ఒప్పడ్డారు, పొద్దున్న చేసి ఒప్పొద్దు మా బిడ్డ పడుకో, ఎందుకు ఇప్పుడు చేస్తామని. కానీ నాకేంటంటే మార్నింగ్ ఒకవేళ హడావిడి అయిపోద్ది కదా, మళ్ళీ అత్తయ్య పోయి వస్తారు. సో హడావిడి అయిపోతే నైట్కి అడిగాను. సో మార్నింగ్ లేచిన వెంటనే రమ్య వాళ్ళ బోనాలు ఉండే కదా, సో ఇంత కష్టపడి నేను నైట్ అంతా రెడీ చేసింది అంతా పోయింది. నేను 6:30కి లేచిన వెంటనే రమ్య దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో ఎవరికో పడట్లేదు, సో అందుకే బోనాలు పోసిపోయినాయి వదినా అని చెప్పేసి. అప్పుడు అనిపించింది దీనికోసమా రాత్రి కష్టపడి అన్నీ సెట్ చేసి పెట్టుకుంది, జస్ట్ హాల్ ఒకటి కడిగితే అయిపోయింది కదా అని. సో పోయిందిలే, ఏం చేస్తాం. ఇక్కడ నేను డ్యాన్స్ చేస్తున్నా తెలుసా, నాకు తెలీదు. చెప్తా అనుకున్నారా, నాకు తెలీదు. తర్వాత మా అత్తయ్య వచ్చిందండి ఆఫీస్ నుంచి. సో ఈ బంకమట్టి రౌండ్ చేసి వాళ్ళ మనవడికి తెస్తుంది మా అత్తయ్య. ఎవరికి, తేజుకి రితుకి ఇద్దరు కూడా, వాళ్ళు ఆడతారని చెప్పేసి. అత్త బయటికి పోతా రుతుగడ్డ అంకమట్టి తెచ్చింది, అంత అంకమట్టి మనకి బంకమట్టి అనరాదు. సో బంకమట్టి తెచ్చింది అంటే మా అత్తయ్య ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తెస్తుంది. నానమ్మలు అంటే చాలామంది పిల్లలకి అమ్మమ్మల ప్రేమ ఎక్కువ, చాలామంది నానమ్మలు సరిగా చూడరు, అమ్మలే బాగా చూస్తారు అని అంటారు కదా. సో నా కేసులో టోటల్ డిఫరెంట్. మా అత్తయ్య నా పిల్లల్ని నాకంటే బాగా చూసింది తెలుసా. నేనే అప్పుడప్పుడు గొప్పడతాను, మా అత్తయ్య అసలు ఒక మాట కూడా అననీయదండి పిల్లల్ని. తర్వాత టీ పెట్టాను, కప్పులు కనిపించాయి కదా మీకు కూడా, చూసారా మా ఇంట్లో కప్పులు ఉంటాయి, బట్ తీయం ఎక్కువ, పిల్లలు వల కొడతారు, నేను తోడోడు పలుకుతాయని చెప్పేసి. సో ఈరోజు ఏంటంటే ఒక గెస్ట్ వచ్చారు, గెస్ట్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట శేఖర్కి. సో బావ వచ్చాడనమాట లేచేసరికి. సో ఆ బావ కోసం టీ చేశాను అనమాట. గ్లాసులు ఇస్తే బాగుండేది, పైన ఉన్న కప్పులు తీసాను అనమాట. సో మన చిన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది, ఇప్పుడు ఎక్కడ లేదులేండి. సో చిన్నప్పుడు ఇట్లా బాగుండేది మా ఇంట్లో. అయితే ఎవరైనా వస్తే నింబు పానీ ఇవ్వడం, షర్బత్ ఇవ్వడానికి గ్లాసులు గాజు అట్లా తీసేవాళ్ళు. సో ఇప్పుడు వీటి సంగతి చూద్దాం. ఏమంటే వాళ్ళ పొద్దు నుంచి కీచు కాచి ఏం వినిపించలే. వాట్ ఈస్ ద అప్డేట్
షిఫ్ట్ అయిపోయిరా అది నాకు చెప్పకుండా. చూద్దాం ఆ సందెట్లో నాకు కనిపించదు కానీ వీడియో తీస్తాను, తర్వాత మీరు చూద్దరు, నేను కూడా చూస్తాను అందులో ఏముందో. ఇక్కడే పిట్టలు కీచి కీచి కాచి కాచి ఒర్రేది. సో ఇవాళ కనిపిస్తలేవు, సో ఒర్రట్లేదు. అసలు అలా పాప ఉన్నదా లేకపోతే వాటి గూడు ఉందా లేదా అని చూద్దాం. స్టూల్ వేసుకుంటాను. సో పిట్ట కథకి ఈరోజు ముగింపండి. సో ఇందులో మీకు నాకైతే పిట్ట ఉన్నట్టు అనిపించలేదు, మీకు అనిపిస్తుందా? అదో పిల్లే కనిపిస్తుంది, అది కాదు మట్టిల్లు కదా, అది ఒట్టిదే. అండ్ గూడు ఉంది కానీ పిట్ట ఏం లేదు. గూడు అంటే అదే పిట్ట, మేబీ రెక్కలు వచ్చి ఎగిరిందేమో. ఇది పిట్టనా? ఇదిగో కాదు, అడిబొచ్చిది. అంటే వాటి పైన ఉన్న వాట్ ఈస్ దట్ ఫెదర్, అది పిట్ట ఫెదర్. ఈ పిట్టను ఇంగ్లీష్లో ఏమంటారు మరి ఏ ఊరికి అంటారు నాకు ఇప్పుడు గుర్తొస్తలేదు. సో దాంది ఫెదర్ అన్నమాట అది. ఇంతకీ ఆ పిట్టను ఇంగ్లీష్లో ఏమంటారు షేర్ చేయండి. ఋతువాడికి అన్నీ తగ్గుతున్నాయి, బట్ ఈ అరిచేతికి చాలా పెద్దగా అయింది. ఇది అస్సలు తగ్గుతలేదు, ముడితే నొస్తుంది. నేను పగలగొట్టడానికి ట్రై చేయలేదు, మెత్తగానే ముట్టాను. అది చూడండి ఆర్డర్ సెట్ అయిందండి. ఇప్పుడు హ్యాపీగా ఉంది చాలా వరకు, మొత్తం సెట్ అయింది. జ్వరం రాలేదు నిన్న నైట్. ఇంక చూడండి అన్నదమ్ముల ఆటలు. ఇట్లే ఒకసారి లవి, తేజు, అక్షయ్ ఉన్నారు. నేనేమో ఇల్లంతకుంటకి వెళ్ళాను ఋతుని తీసుకొని. తేజ్ కింద పడ్డాడండి. మా తేజ్ అసలు దేనికి తట్టుకోడు. మా అక్షయ్ ఏమో నాటుకోడులాగా, లవి కూడా అంతే, దెబ్బలు తాకినా ఏడుకోడు, తట్టుకుంటారు బాగా. తేజ్ కొంచెం సెన్సిటివ్ అనమాట. ఇక ఏడ్చిండు, నడుము విరిగిందని మా అత్తే నాకు ఫోన్ చేసి, వాడికి ఎవరాకుండా నడుము విరిగింది అనుకొని ఘోరంగా ఏడ్చుకుంటూనే ఫోన్ చేసిండు నాకు. అప్పుడు నేను వీడియోస్ తీస్తలేదు. సో అది తర్వాత ఈరోజు ఇది నెక్స్ట్ డే, నిన్నటిది నైట్ స్టార్ట్ చేశాను, ఇది నెక్స్ట్ డే. అత్తయ్య పప్పు చేస్తున్నారు. ఓల్డ్ డేస్లో చేసే చాలా సాధారణమైన పప్పు. సాధారణమైన ఎందుకన్నా అంటే అడ్డమైన మసాలాలు వేయం కాబట్టి సాధారణమైంది. వన్ ఆఫ్ ద కంఫర్ట్ ఫుడ్ ఫర్ శేఖర్. అండ్ నాకు అస్సలు నచ్చని పప్పు ఇది. ఎందుకు నచ్చుతో నాకు తెలియదు, నన్ను అడగకండి మీరు. నేను టమాటో వేసి కందిపప్పు మసాలా వేసి తింటాను, కోడిగుడ్డు వేసి పెసరపప్పు మసాలా పప్పు వేసి తింటాను, బట్ ఇలా పప్పు అస్సలు తినను. ఇలా పప్పు మా ఇంట్లో ఎప్పుడు చేయలేరు నా పెళ్ళి కాకముందు. సో నేను ఫస్ట్ టైం మా శేఖర్ వాళ్ళ ఇంట్లోనే నా పెళ్ళి అప్పుడు తిన్నాను. ఐ హేట్ దిస్ పప్పు అప్పంచెల్లే. ఎందుకంటే చిన్నప్పటి నేను మా ఇంట్లో పెసరపప్పు ఓన్లీ ఆకుకూరలకి వాటికి వీటికే ఉండేది. మ్యాక్సిమం కందిపప్పే. టమాటో పప్పు చేస్తామా కందిపప్పే, పప్పుచారు చేస్తామా కందిపప్పే, సాంబార్ చేస్తామా కందిపప్పే. ఓన్లీ తోటకూర పప్పుకి, పాలకూర పప్పుకి వాటికి పెసరపప్పు వాడేవాళ్ళు. సో అట్లా నాకు పెసరపప్పు అట్లా వరం లాగా చేస్తే నచ్చదు, పల్చడి పప్పులా వేస్తే. సో ఇది శేఖర్కి టమాటో కర్రీ అంటే ఇష్టం. నేను టమాటో కర్రీ నోట్లో పెట్టుకున్నది ఎంత బాగైనా చేయనియండి, నా గొంతు దిగి లోపలికి పోద్దని ముద్ద. అలాగే ఈ పప్పు కూడా అంతే. ఎందుకు అనేది అడగొద్దు, నాకు తెలీదు. సో అలా కొన్ని ఉంటాయి, అవి అమృతంలా వండవో మనం తినలేం. బట్ ఈ పప్పు మా రమ్యకి కానీ మా శేఖర్ కానీ ఈవెన్ నా పిల్లలకు కూడా ఫేవరెట్ అనమాట. సో చాలా సింపుల్గా వేసుకోవచ్చు. పెసరపప్పు, పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి తర్వాత ఉడికినాక మెత్తగా పప్పు గుత్తుడి మెదపాలి. మెదిపాక జీలకర్ర, ఎల్లిపాయ బాగా దంచి వేసుకోవాలి. కావాల్సిన వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చితో తగినంత ఉప్పు వేసి వాటిని దంచుకోవాలి. సో ఈ దంచుకున్నాక దీనిగా పప్పులో కలపాలి. సో మా ఇంట్లో ఇలాంటి పప్పు నేను ఎప్పుడు తినలేదు, మా అత్తయ్య చాలా బాగా వేస్తారు. ఎందుకంటే ఈ పప్పులో చారు కలుపుకొని నేను తింటాను అప్పుడప్పుడు. కానీ ఏంటోనండి ఆ ఫీలింగ్ మనసులో అట్లే ఉండిపోయింది, నాకు ఇది నచ్చదు అన్నట్టుగా. బై ద వే మనకి ఏ కూరలైనా కొంచెం రెడ్ కనిపించాలి. ఈ పచ్చ కనిపించే వాటి మీద ఎక్కువ ప్రీతి నాకు ఉండదు. మా శేఖర్కి ఏంటంటే ఏమైనా పచ్చ పచ్చిమిర్చితో కనిపించాలి, రెడ్డికి కనిపించదు. సో ఇంత విజాతి ధృవాలం మేము. ఎలా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఎలా ఇష్టపడి నాకు ఇప్పటికీ అర్థం కాదు, అంతే కదా. సో చాలా వాటిలో శేఖర్కి నాకు క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే అంటారు విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని. నేను మీకు ఫిజిక్స్ చెప్పిలే. సో ఇది మనకి సౌత్ పోల్, నార్త్ పోల్ ఉంటుండే, మీకు గుర్తుందా? సో తర్వాత ఏంటంటే ఇదిగో ఇంట్లో వేసి బాగా మిక్స్ చేసి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. సో ఇది మీలో చాలామందికి నచ్చుతుంది. సో ముద్దపప్పు ఆవకాయ అంటారు చూడండి, ఇది ఆ పప్పు కాదు, ఓన్లీ పప్పు తీసి మనం అందులో తొక్కు కలుపుకుంటే ముద్దపప్పు ఆవకాయ అవుతుంది. మా అత్త దీన్నే పప్పు అంటుంది, ముద్దపప్పు అంటుంది. సో అంటే అది ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, కాకపోతే పల్చడి పప్పు అంటుంది. సో తర్వాత మా ఓలు మీకు ఒకటి చెప్తా,
ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి పప్పులా. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మన పిల్లలు మనం బేవరసగా వాళ్ళని చూసుకుంటూ కూర్చొని చూడండి, అప్పుడు ఆడరు, అప్పుడు కోట్లాడరు, ఎవరి పనుల వాళ్ళు సర్దురు బిర్దురు చేస్తారు. ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, మన ఇంట్లోతో కానివ్వండి సీరియస్ ముచ్చట్లు పెడతాం, అంటే ఈ ముచ్చట్లు ఇప్పుడు ఒడవాలి అన్నట్టు ముచ్చట్లు పెడతాం, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ ఏదైనా, అప్పుడు పిల్లలు ఆడతారు చూడాలి. మనం ఒక్కరికొకరు ఒర్రింది పక్క కూర్చొని మనకి వినిపేది. ఆ రేంజ్లో ఆడతారు, ఆ రేంజ్లో కొడతారు, ఆ రేంజ్లో కోపం తెప్పిస్తారు. ఎందుకంటారు? మా ఇంట్లోనా మీ ఇంట్లో కూడా అంతేనా? కమెంట్లో చెప్పండి. సో తర్వాత ఇక్కడ మ్యాంగో కోసాను, అందరం తింటాం. అసలు అమృతం తెలుసా అండి. సో ఫైనల్గా ఈసారి మ్యాంగో సీజన్ నాకు అర్థమైన విషయం, మనకి ఫ్రీగా ఒకరు ఇచ్చిన మ్యాంగోసు, మా అన్న కొనిచ్చిన మ్యాంగోసు, మా వాళ్ళు ఎవరో మా అత్తకు తెలిసిన ఎవరో కింద పడ్డ ఏరుకొచ్చిన మ్యాంగోస్ ఉన్నంత తీయగా మా అత్తయ్య డబ్బులు పెట్టి కొన్న మ్యాంగోస్ లేవు, నేను డబ్బులు పెట్టి కొన్న మ్యాంగోస్ లేవు. ఎందుకంటే ఈ మ్యాంగోస్ బాగున్నాయి, నెక్స్ట్ డే నేను కొన్నాను, 5-6 కిలోలు కొన్నాను, ఒక్కటి కూడా అమృతంలా లేదు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఎంతైనా ఫ్రీగా వచ్చింది, కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందేమో కదా, ఏమంటారు? కమెంట్లు చెప్పండి. సో పప్పు ఉడికియాలి, ఒక 15 నిమిషాలు ఉడికియాలి. సో దీనికోసం మా అత్తయ్య చాలాసేపు, మా అత్తయ్య కొన్ని డెడికేషన్తో ఉంటాయి అనమాట, డెడికేటెడ్ అని దేని దానికి అన్నట్టు. సో ఇలా ఉప్పు వేస్తే అది స్టీల్ గిన్నెలనే పోయాలి. నేనేమన్నాను, ఇదే గిన్నెలో వేసి తాలింపు వేయచ్చు కదా అన్నాను. సో కొందరు కొన్ని రూల్స్ ఉంటాయి. సో మా అత్తయ్యది ఆ రూల్, నన్ను స్టీల్ గిన్నెలు వేసి ఇదే గిన్నెలు తాలింపు వేసి మళ్ళీ తాలింపులో పప్పు వేసింది. సో నేనేం చేస్తాను, తాలింపు మన దగ్గర ఒకటి ఉంది, దాన్ని తాలింపు వేసి పప్పులో వేసేస్తాను అనమాట. సో అట్లా. అండ్ నెక్స్ట్ థింగ్, ఓకే, మా ఇంట్లో అన్నం గిన్నె మా ఇంట్లో పాయసం కోసం ఒక గిన్నె ఉంటుంది, అందులోనే మేము పాయసం వండుతాం. వేరే వాటిలో ఉంటే కారం కారం అవుతుంది, పాలు పలుకుతుంది మా అత్తయ్య అంటారు. అది నిజమే అనిపిస్తుంది నాకు. కానీ హైదరాబాద్లో నేను ఇంట్లో వేసిన పాలు ఎప్పుడు పలిగాయి. సో నేను చాయ్ పెడతాను, కర్రీస్ ఉండను కాకపోతే ఆ గిన్నెలలో. కానీ ఇక్కడ ఇంట్లో గిన్నెలో కర్రీస్ వాడతాం కదా, మేబీ అందుకు చెప్తారేమో. ఎంతైనా పెద్దోళ్ళు వాళ్ళ లెక్కలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు వేయంగానే మా శేఖర్ ముక్కు ఒకలా పనిచేస్తుంది. కదా, అమ్మ తాలింపు వేసావా, అన్నం వేసుకోరా అమ్మ, పెట్టుకోరా అమ్మ అనేస్తారు అనమాట. సో ఎవరో కామెంట్ చేసిరండి, మీ అన్నోళ్ళ ఇంటి దగ్గర పెట్టిన వ్లాగ్కి మీరు ఇంటికి వెళ్తే ఇల్లు క్లీన్ చేయొచ్చు కదా, ఇంతకుముందు మంచంలో మీ అమ్మని చూపించేవారు, ఇప్పుడు చూపించట్లేదని. మా మమ్మీ మా ఇల్లంతా కూడా మమ్మీ ఎక్స్పైర్ అయిపోయిందండి, చాలా రోజులైంది, ఇప్పుడు కాదు 2 years అయిపోయింది, మొన్న సెకండ్ ఇయర్ 3 years అయిపోయిందండి. తను లేరు, ఉంటే చూపించిన. మా అమ్మ ఉంటే ఇల్లు అట్లా ఎందుకు ఉంటుంది, బాగుంటుంది కదా ఇంకా. సో అది ఇప్పుడు తను మాతో లేదు మా అమ్మ, అందుకే షేర్ చేయలేదు. అండ్ ఇల్లు సర్దడానికి నేను వెళ్ళి అక్కడ 1 day మొత్తం ఉంటే సర్దడం నాకు కుదురుతుంది. నేను అటు ఇటు తిరిగేసరికి ఏదో 1-2 గంటలు వెళ్ళి ఇల్లందుకుంట్లో ఉంటున్నాను, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. సో అట్లా కుదరట్లేదు. సో ఈసారి దసరాకి మా వద్దమ్మ వస్తే అప్పుడు చేస్తాం, చూడాలి. తర్వాత ఇది చూడండి, మా తేజుగాడు ఇంకో డ్రాయింగ్ వేశాడు. తేజుగాడు ఆర్ట్ చాలామందికి ఇష్టం కదా, థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోని ఇక్కడతో ఏం చేస్తున్నాను, బాయ్, టాటా, టేక్ కేర్.